హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయితే కన్ఫర్మ్ అయినట్టు నిన్నే మనకు తెలిసిపోవడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం తో పాటు ఆయన హోమ్ అడిగారని కూడా కొన్ని వార్తలు రావడం చూసాం. మరి హోమ్ ఇచ్చారా, లేకుంటే వేరే ఇంకేదైనా షాక్ ఇచ్చారా సార్? దీనిపైన మీ ఒపీనియన్? మామూలుగా నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అనేది చిరంజీవి గారు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అనేసి ఒక ట్వీట్ చేశాడు. అట్లాగే అమిత్ షా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చేశాడు. అందుకనే ఆర్డర్లో కూడా ఫస్ట్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశాడు. క్లియర్గా మొత్తం ఈ కూటమి ఆర్డర్లో ఫస్ట్ చంద్రబాబు, సెకండ్ పవన్ కళ్యాణ్, థర్డ్ లోకేష్. ఇది ఆర్డర్. ఇదే ఆర్డర్ ఎన్నికల ముందు కూడా ఉంది. అందుకని చంద్రబాబు చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఎక్కడ కూడా కాపు ప్రజలకు కావచ్చు, కాపు నాయకులకు కావచ్చు కోపం రాకుండా లోకేష్ని లో ప్రొఫైల్లో ఉంచి పవన్ కళ్యాణ్నే ఫోకస్ చేసుకుంటా వచ్చాడు. అది చాలా క్లవర్ ప్లే చంద్రబాబు చేసింది. లోకేష్ ని ఎక్కడ డామినేట్ చేయకుండా, వేరే చోట్లకి లోకేష్ని తిప్పకుండా, లాస్ట్లో మాత్రమే కొన్ని సభలకి లోకేష్ వచ్చాడు తప్ప బిగినింగ్ నుంచి కూడా లోకేష్ అండర్ ప్లే చేశాడు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ డామినేట్ చేయడానికో ఏ రకంగా కూడా లోకేష్ ప్రజెన్స్ ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్నే ఫోకస్ చేసుకుంటా వచ్చాడు. ఎందుకంటే ఆయన క్లియర్గా తెలుసు, పవన్ కళ్యాణ్ బలం లేకుండా, పవన్ కళ్యాణ్కు ఉన్న సామాజిక వర్గాలు ఓటు షేర్ కాకపోతే, తమకి ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ ఎన్నికల్లో మనం గెలవలేమనేది ముందు నుంచి చంద్రబాబుకి స్ట్రాంగ్గా ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ క్లియర్గా పవన్ కళ్యాణ్నే ఫోకస్ చేసుకుంటా వచ్చాడు. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇది నిజానికి చంద్రబాబుకి ఏ రకంగానూ జనసేన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్గా 135 సీట్స్ తెలుగుదేశానికి వచ్చాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని స్థాయి తగ్గిస్తే అది మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా స్థానిక ఎన్నికలు ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. రేపు పొద్దున 2029 కూడా వీళ్ళ దృష్టి ఉంటుంది. ఇవన్నీ ఉండాలంటే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఈ వర్గాలు ఏ వర్గాలు తనని సపోర్ట్ చేస్తే ఆ వర్గాల్ని కన్సల్టేట్ చేసుకోవాలి. క్లియర్గా కన్సల్టేట్ అయితే నెక్స్ట్ 2029లో కూడా ఇదే కూటమి క్లియర్గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్ ఏమో తక్కువ అంచనా వేయాల్సిన వల్ల జగన్కి సీట్లు రాలేదేమో కానీ 40% ఓటు జగన్కి ఉంది. కాబట్టి రేపు పొద్దున ఇందులో ఒక 10% అటు షిఫ్ట్ అయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని చంద్రబాబుకు ముందున్న కర్తవ్యం ఏంటంటే ఈ కాపు కమ్మ ఐక్యత అనేది ప్రధానం. ఇది సిఎస్డిఎస్ లోక్నీతి పోస్ట్ పోల్ సర్వేలో కూడా వాళ్ళు కూడా క్లియర్గా చెప్పింది ఏమంటే, సామాజిక ఈ కూటమి అంటే ఈ సోషల్ బేస్ ఏదైతే ఉందో కమ్మ, కాపు, బీసీలు ప్రధానంగా ఈ 3 వర్గాలు కూటమిని సపోర్ట్ చేస్తాయి. అందువల్ల కూటమి సక్సెస్ కాగలిగిందనేది సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళు కూడా తేల్చిన ఇది. మొన్న ఆయన న్యూస్ లాండ్రీకి సంజయ్ సింగ్, ఆయన సిఎస్డిఎస్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా ఇదే చెప్పాడు. సో ఓన్లీ పథకాలు అనేవి జనాలకి సరిపోలేదు. క్లియర్గా ఈ సోషల్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది ప్రధానంగా వర్కౌట్ అయింది. సో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తుంటే ఈసారి కూడా జగనే వచ్చేవాడు. ఎందుకంటే ఓట్లు ముగ్గురు మధ్య చీలిపోయేవి, జగనే గెయిన్ అయ్యేవాడు. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక వల్ల ఏమైందంటే ఓన్లీ పై స్థాయిలో కలవడం కాకుండా, అంటే అరిథమెటిక్ కలవడం కాకుండా కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య ఒక ఓటు షిఫ్ట్ అనేది, ట్రాన్స్ఫర్ అనేది స్మూత్గా జరిగింది. అందుకనే మనకు పవన్ కళ్యాణ్కి 21కి 21, 2కి 2 ఎంపీలు గెలవడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం ఓటు కూడా క్లియర్గా ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే చంద్రబాబు కూడా జనసేన ఓటు క్లియర్గా ట్రాన్స్ఫర్ అయింది. సో అందువల్ల ఈ కలయికని, ప్రీపోల్ అలయన్స్ని పోస్ట్ పోల్లో కూడా తీసుకురావడానికి చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఈసారి వ్యవహరిస్తున్నాడు. ఈసారి ఏంటంటే ఆయన ఎటువంటి మొహమాటాలకు, ఒత్తిళ్లకు లోను కాకుండా తను అర్థం చేసుకున్న పద్ధతి ఏంటి, తను దానిలో సక్సెస్ అయ్యాడు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగా ఇస్తున్నాడు. కానీ ఒక వార్తలు మరి వీళ్ళు వైసీపీ వాళ్ళు పుట్టిస్తున్నారో లేదో తెలియదు కానీ లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ని స్థాయిని తగ్గించడానికి లోకేష్ ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే రేపొద్దున తనని డామినేట్ చేసి తనే చంద్రబాబు తర్వాత తనే స్టేట్ వైడ్ లీడర్గా ఎదిగితే
తను వర్సెస్ జగన్ అయిపోతుంది తప్ప లోకేష్ అనేవాడు సైడ్ అయిపోతాడు. కాబట్టి లోకేష్ ఈ 5 ఏళ్లలో లోకేష్ ఒక స్టేట్ స్థాయి నాయకుడిగా చంద్రబాబుకు వారసుడిగా ఎదగాలంటే ఇప్పటి నుంచి బిల్డప్ చేసుకుంటూ రావాలి. అది కూడా వాస్తవం. ఈ నెరేటివ్ ఏమీ అబద్ధం కాదు, ఇది కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరు, చంద్రబాబు తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నప్పుడు లోకేష్ ఎందుకు వదులుకుంటాడు అంటే ఓవరాల్గా తెలుగుదేశం జనసేనలో చూసుకుంటే తెలుగుదేశం బలమే నిజమైన బలం. అది యాడ్ అయి ఉండొచ్చు, యాడ్ అయ్యి తెలుగుదేశానికి ఊపు ఇచ్చుండొచ్చు. చాలామంది ఇప్పుడు అనలైజ్ చేసేది ఏంటంటే అసలు ఈయన తెలుగుదేశం బలమే సరిపోతుంది కదా, అసలు పవన్ కళ్యాణ్ కలవకపోయింటే ఇంకా బాగుండేది, లోకేష్ని ఈజీగా మనం ప్రాజెక్ట్ చేస్తుండొచ్చు, అనవసరంగా చంద్రబాబు పిరికోడు భయపడి పవన్ కళ్యాణ్ కలిశాడు అనేది కూడా ఇప్పుడు కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన విశ్లేషకులు ఈ విశ్లేషణ తీసుకొస్తున్నారు. కానీ అది చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మనం గెలిచిపోయినాక ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లేకపోయింటే తెలుగుదేశం శ్రేణులే నిరాశలోకి వెళ్ళిపోయాయి. ఈయన అరెస్ట్ అయిన టైంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బలం అవసరం. ఇది చంద్రబాబు గ్రహించాడు. ఇప్పుడు మనకి 135 వచ్చాయి కాబట్టి ఇదంతా మన బలం అనుకుంటే కుదరదు కదా. అక్కడ ఓటు అనేది చీలకుండా ఇటు వచ్చింది కదా. రెండోది కూడా జగన్కి యాంటీగా ఒక స్ట్రాంగ్ నెరేటివ్ని బిల్డప్ చేయడంలో కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ది కూడా పాత్ర ఉంది. అంతకుముందు ఉన్నా కూడా ఆయన ఈ స్థాయిలో ఎప్పుడు జగన్కి యాంటీగా కన్సిస్టెంట్గా పవన్ కళ్యాణ్ ఎప్పుడు గతంలో చేయలేదు. సో ఇవన్నీ ముఖ్యంగా యూత్ ఓటర్స్ కనెక్ట్ అవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాడు. సో అందుకని ఒకవేళ లోకేష్కి అభిప్రాయం ఉండడానికి కూడా అతని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ లీడర్షిప్ ఎదగాలంటే పవన్ కళ్యాణ్ ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది. లోకేష్ ఒక కాంపిటీటర్గా ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఛాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని అనుకోడా పవన్ కళ్యాణ్, ఎందుకు లోకేష్కి ఇస్తాడు? సో రేపొద్దున తనే అవుదామని పవన్ కళ్యాణ్ అనుకోవడానికి గ్యారంటీ ఏముంది? సో అది లోకేష్కి ఇబ్బంది కావచ్చు. సో అందుకని లోకేష్ హోమ్ అడిగితే ఇవ్వలేదు. ఎందుకంటే హోమ్ ఉంటే చాలా డైనమిక్గా ఉంటుంది హోంశాఖ. రెండోది వైసీపీ వాళ్ళ మీద పగా ప్రతీకారం తీర్చుకునే మూడ్లో తెలుగుదేశం ఉంది కాబట్టి హోము పవన్ కళ్యాణ్కి ఇస్తే తనకి ఇబ్బంది. ఒకవేళ ఈ పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి కానీ పవన్ కళ్యాణ్ అడ్డుపడితే హోంశాఖ కాబట్టి తనకి ఇబ్బంది అనేది లోకేష్ అనుకున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ హోమ్ అడిగినా కూడా ఇవ్వలేదు అనేది ఒక వెర్షన్ ఉంది. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ హోమ్ అడిగితే ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉందా అనేది ఇంకో ప్రశ్న. పవన్ కళ్యాణ్ నిజంగా అడిగి హోమ్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అట్ అవుతాడు. రెండోది పవన్ కళ్యాణ్కి మోడీ సపోర్ట్ కూడా గట్టిగా ఉంది. నిన్న కూడా మనం స్టేజ్ మీద చూసాం. వీళ్ళిద్దరిని అది పనిగా మోడీ వచ్చి చిరంజీవిని పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకొచ్చి చేతులు లేపడం అనేది మనకు కనబడుతుంది. అంతకుముందు సభల్లో కూడా ప్రీ ఎలక్షన్ సభల్లో కూడా మోడీ పవన్ కళ్యాణ్ అంతా ఉన్నంత క్లోజ్గా చంద్రబాబుతో లేదు. చంద్రబాబుతో అంటిముట్టనట్టున్నాడు, పవన్ కళ్యాణ్తోనే క్లోజ్గా ఉన్నాడు. క్లియర్గా మనకి ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగానే కనబడుతుంది. సో మోడీకి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒక 20-25% ఉన్న కాపు సామాజిక వర్గం స్ట్రాంగ్గా వెనక ఉంది కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గాన్ని కలిపితే అంటే పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని పెట్టి వీళ్ళని కమ్మ కాపు కలిపితే బీజేపీ ఒక స్ట్రాంగ్ బేసు రేపు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అన్నది ఒక లాంగ్ టర్మ్ మోడీ ప్లాన్. అంటే రేపు పొద్దున్న లొకేషన్ని పక్కన పెట్టేసి ఈ కాంబినేషన్లోకి వెళ్ళగలిగితే మనం సక్సెస్ అవుతాం అనేది మోడీకి ఉన్న ప్లాన్. అందువల్ల ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు. అందుకని ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది, సమయం సందర్భం చూసుకొని చేద్దాము అనేది చంద్రబాబుకు ఉండొచ్చు. అందుకని నేను అనుకోవడం లోకేష్కి ఇష్టమున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ కానీ హోమ్ కానీ అడిగితే ఇవ్వను అనే పరిస్థితి చంద్రబాబుకు ఉండదు అనేది నా అభిప్రాయం. హోమ్ని పట్టుబట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే అతను ఇంతకుముందు కూడా చెప్పాడు నాకు వ్యవసాయం అంటే ఇష్టము, పర్యావరణం అంటే ఇష్టం అని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి అతనికి ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, ఈరోజు వస్తుంది. తన కంట్రోల్లో ఉండాలి.
ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవిని పెద్ద మనిషిని చేయాలి. ఇక్కడ చిరంజీవికి పోటీగా మొన్నటి వరకు బాలకృష్ణ మోహన్ బాబులు కనబడ్డారు. బాలకృష్ణ సైడ్ అయిపోయాడు. బాలకృష్ణ చిరంజీవిని ఆహ్వానించింది కూడా బాలకృష్ణనే, కాబట్టి బాలకృష్ణ సైడ్ అయిపోయాడు. కాబట్టి చిరంజీవి పెత్తనాన్ని సినిమా ఇండస్ట్రీ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది మంచి అవకాశం. మోహన్ బాబు కూడా ఇంకా జోలికి రావడం అధికారం అక్కడ ఉంది కాబట్టి ఈ సినిమాటోగ్రఫీ శాఖ తన దగ్గర కందుల దుర్గేష్ దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన తన కంట్రోల్లో ఉంది పవన్ కళ్యాణ్. ఇక మూడవ శాఖ, 3 శాఖలు ఇచ్చారు కాబట్టి మూడోది సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. సో మంచి శాఖలే పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. తనకి ఇష్టమైన నచ్చిన శాఖలు ఖచ్చితంగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ రూరల్ డెవలప్మెంటు, ఎన్విరాన్మెంటు ఈ విషయాల్లో చాలా ఉంది చేయాల్సింది. రూరల్ డెవలప్మెంట్లో చాలా చేయాలి. అది పవన్ కళ్యాణ్ చేయగలడు. ఎందుకంటే ఆ రంగాల్లో వర్క్ చేస్తున్న మేధావుల లేకపోతే ఎన్జిఓల ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఐడియా ఉంది. ఎన్జిఓ సెక్టర్తో మేధావులతో పనిచేసిన అనుభవం గతంలో పవన్ కళ్యాణ్కి ఉంది. సో అదంతా ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా తన మార్క్ని పవన్ కళ్యాణ్ చూపించగలడని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.